SB8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో సుమారు 600 మంది విద్యార్థులు టాలెంట్ సెర్చ్ పరీక్షలకు హాజరయ్యారని యాలాల మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం యాలాల మండల పరిధిలోని 50 ప్రభుత్వ 6 ప్రైవేటు పాఠశాలల నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, EVS, జనరల్ నాలెడ్జ్ అంశాల్లో పరీక్షలు నిర్వహించినట్లు MVO మహిపాల్ రెడ్డి తెలిపారు. అన్ని సబ్జెక్టులపై 1000 ప్రశ్నల నుండి 100 ప్రశ్నలుగా క్రోడీకరించి ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి పరీక్షలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి అనుమతితో గత 30 రోజులుగా ఉపాధ్యాయులు, RPలు, ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, సిద్ధి, రామేశ్వర్, శాంతప్ప, సుధాకర్, మల్లప్ప, రమేష్, ప్రభాకర్, దీపక్, గోవర్ధన్ రెడ్డి, పరమేశ్వర్, రవి, శశిధర్, మురారి, బాలకృష్ణ, సంజీవ్ తదితరుల సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశామని మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, MRC సిబ్బంది, తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు MAO కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జూన్ నెలలో మళ్లీ మండల స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు, ఆ పరీక్షలు కూడా విజయవంతం చేయాలని MVO మహిపాల్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షల వల్ల సృజనాత్మకత, పోటీతత్వం, జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఐదవ తరగతి విద్యార్థులకు ఒక ప్రత్యేక కార్యక్రమం చేసి వాళ్ళకి SA2 పరీక్షలకు సిద్ధం చేయాలని గత నెల కింద నేను MAOగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులను, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను, RPలను, LFLHMలను అందరినీ కూడా ఒక ప్రధానోపాధ్యాయుల సమావేశంలో అందరి సమక్షంలో మన మండలంలో 5వ తరగతికి ప్రత్యేక కార్యక్రమం తీసుకొని వాళ్ళని సంసిద్ధత చేయాలని, SA2కు సిద్ధంగా చేయాలని, తెలుగు, ఆంగ్లము, గణితము, GK వంటి అంశాల్లో ప్రతి సబ్జెక్టుకు 200 ప్రశ్న చొప్పున ఒక 1000 ప్రశ్నలు సుమారుగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందించి పిల్లల్ని మీరు ప్రత్యేకంగా సంసిద్ధం చేయండి. ఈ సంసిద్ధత కార్యక్రమం ఆధారంగా చేసుకొని ఒక క్విజ్ కార్యక్రమం మండల స్థాయిలో పెట్టాలని దళించడమని చెప్పడం జరిగింది. ఇదే విషయము DO విద్యాశాఖ అధికారి వికారాబాద్ జిల్లా గారికి విన్నవించినైతే వారు పాఠశాల స్థాయిలో నిర్వహించుకోవాల్సిందిగా కోరినారు. ఆ సందర్భంగా ఈరోజు 4 ఏప్రిల్న ప్రతి పాఠశాల మండలంలోని 45 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 6 ప్రైవేట్ మొత్తం 56 పాఠశాలలో ఈ పరీక్ష సుమారుగా 600 మంది విద్యార్థులు చాలా ఉత్సాహభరితంగా గత నెల రోజుల నుంచి చేస్తున్న కృషికి ఫలితంగా ఈరోజు పరీక్షలు దిగ్విజయంగా రాశారు. చాలా ఆనందం అనిపించింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి RP, తర్వాత AAPC చైర్మన్లు, గ్రామస్తులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఉత్సాహభరితంగా పిల్లల్ని పాల్గొనేటట్లుగా చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశంసాపత్రాలు పాఠశాల వారి స్థాయిగా అందించడం జరిగింది. తదనంతరం నెక్స్ట్ జూన్లో ఈ విద్యార్థులనే కాంప్లెక్స్ స్థాయిలో మరియు మండల స్థాయిలో వీళ్ళ మళ్ళీ పోటీలు నిర్వహించి వాళ్ళకు ప్రత్యేకంగా మెమోంటోను, సీల్ అందించే కార్యక్రమంలో మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి, సర్పంచుల నుంచి, AP చైర్మన్లు అందరూ కూడా సంఘటితంగా మాకు సహకారం అందిస్తున్నారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, LFLHMలు, RPలు, టీచర్లు, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం కూడా ఇలాంటి పరీక్ష ఇంతకుముందు ఎవరు నిర్వహించలేదని మీరు నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలో 3 సార్లు జరిగితే ఇంకా బాగుంటుందని, ఇది నూతన వరవడు జిల్లా విద్యాశాఖకు, అదే రాష్ట్ర విద్యాశాఖకు ఇలాంటి కార్యక్రమాన్ని మీరు అందించాలని కోరారు. కాబట్టి అదే వాళ్ళ కోరిక మేరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులందరికీ ఉత్సాహభరితంగా చేయాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమం తలపెట్టినా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల యొక్క ఉత్సాహాన్ని చూసి నేను కూడా చాలా ముగ్ధునయ్యాను. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ నిర్వహించాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కావాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. యాలాల మండల MAO సార్ గారు, మహిపాల్ రెడ్డి సార్ గారు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దీనివల్ల పిల్లల్లో 5 సామర్థ్యాలు రావడం జరిగింది. ఆలోచన సామర్థ్యం, మళ్ళీ ఇంకా అవగాహన, ఇలాంటి సామర్థ్యాలు పిల్లల్లో చాలా జ్ఞాపక శక్తి చాలా పెరగడం జరుగుతుంది. వీటి వల్ల పిల్లలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇలాంటి టెస్టులు మళ్ళీ నిర్వహించాలని కోరుకుంటూ మహిపాల్ రెడ్డి సార్ గారిని కోరుకుంటూ ధన్యవాదాలు. నెల నుంచి మండలంలో 5వ తరగతి విద్యార్థులకు FLNలో భాగంగా ప్రతిభా పాఠ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీనివల్ల విద్యార్థులకు ప్రతిభా పాఠ నైపుణ్యాలు పెరిగి వారి మేధోశక్తి పెంపొందించుటకు ఎంతో సహాయకారిగా ఉంది. ఇందువల్ల ముందు తరగతిలో కూడా వాళ్ళు అవలీలగా వివిధ నైపుణ్యాలను వాళ్ళు పొందగలుగుతారు. మా స్కూలు MPPS అగ్గనూరు. నేను ప్రధానోపాధ్యాయును K. ఆనంద్.
అయితే మండల్ లెవెల్ టాలెంట్ సర్చ్ కాంపిటీషన్లో భాగంగా మా స్కూల్లో క్విజ్ నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా నిర్వహించాము, గ్రూపులుగా చేసి నిర్వహించాము. మాకు చాలా మంచిగా పిల్లలు చాలా చక్కగా చెప్పారు, చక్కగా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాము ఇలాగే కంటిన్యూ ప్రతి సంవత్సరం జరిగితే బాగుంటుందని మా ఉద్దేశము. చాలా చక్కగా ఉంది ప్రోగ్రాము. మండల్ లెవెల్లో జరిగితే ఇంకా బాగుండేది. అయినా మేము స్కూల్ లెవెల్లో చక్కగా పాల్గొన్నారు. మా పిల్లలు అందరూ చక్కగా చేశారు, అందరూ షార్ప్గా పాల్గొన్నారు. కాబట్టి అయిపోయిందా? నమస్కారం. ఈరోజు FLN టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇది మండల స్థాయిలో నూతనంగా నిర్వహించినటువంటి పరీక్ష. ఈ పరీక్షలో అన్ని సబ్జెక్టులు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మేము క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఆ పిల్లలందరికీ కూడా చదివించి దాని ద్వారా విద్యార్థుల్లో అన్ని సామర్థ్యాలను వెలికి తీయడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ చదవడం అంటే వాళ్ళు చదవడం స్కిల్, తర్వాత మ్యాథ్స్లో రీడింగ్ చతుర్విధ ప్రక్రియలు, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అన్ని స్కిల్స్ కూడా వెలికి తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ FLN టాలెంట్ టెస్ట్ నిర్వహించడం వల్ల ఇప్పుడు జరిగేటటువంటి SA2 ఎగ్జామ్స్కి కూడా బాగా ఉపయోగకరంగా ఉంది. ఇలాంటి పరీక్షలు మనకి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రభుత్వపరంగా నిర్వహిస్తే విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఆసక్తితో పోటీ నిర్వహించి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇట్లాంటి పరీక్షలు నిర్వహించడం వల్ల మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ను కూడా బయటకు తీయొచ్చు. దాని ద్వారా ఈ మారుమూల ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టెస్ట్ నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి MO సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్, నా పేరు భవానీ దుర్గా. నేను MPUPS సమాజ్పూర్ పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు టాలెంటెడ్ సర్చ్ టెస్ట్ నా పేరు రామ్ చరణ్, మా స్కూల్ పేరు MPS కోకట్. ఈరోజు ఎగ్జామ్ చాలా బాగా అనిపించింది. మేము ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మాకు ఎంతో పనిచేస్తున్నాను. ఈ క్విజ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే పిల్లల్లోని జ్ఞానాన్ని, తార్కిక శక్తిని, ప్రతిభను వెలికి తీయడానికి ఎంతో చక్కగా దోహదపడింది. ఇంకా ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పోటీల్ని బాల్య స్థాయి నుంచే, పాఠశాల స్థాయి నుంచే అలవాటు చేయడం వల్ల పిల్లలు పోటీ అంటే భయపడకుండా భవిష్యత్తులో మంచిగా పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇట్లాంటి అవకాశాన్ని మన MO సార్ గారు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం 5th క్లాస్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది ఒకందుకు వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీయడానికి చాలా చక్కటి ఎగ్జాము. ఇలాంటి ఎగ్జామ్స్ విద్యార్థులకి మరెన్నో నిర్వహించాలని MO సార్ మహిపాల్ రెడ్డి సార్ గారికి కోరుతున్నాను. Maybe maths also, science, EVS. They know how to fuel energy like that, convert. అవన్నీ బాగానే నేర్చుకున్నాడు. తెలుగు ప్రతిదీ బాగానే అనిపించింది. బట్ గుర్తుపెట్టుకోవాలి అనేది కాన్సెప్ట్ నచ్చింది. అందులో CM కానివ్వండి, ప్రతి ఒక్కరి గురించి ఇట్లా వీళ్ళు మన స్టేట్కి ఏమవుతారు, స్టేట్ ఫ్లవర్, నేషనల్ ఫ్లవర్కి మధ్య డిఫరెన్స్ బాగా అనిపించింది గుర్తుపెట్టుకోవడం అనేది. ఓకే, టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ వెరీ వెల్ టు పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్స్. The children are very excited for quiz competition, not all the written test, but that also good, sir. Thank you for giving this opportunity. We are conducting talent test in our mandal, Yalal mandal. This is our school MPUPS Kamalpur. I am working as RP in Yalal mandal, sir. Our MBO Sri S. Mahipal Reddy sir garu conducted this program. So children are participated actively in this exam. So children are very interested to write this exam. So thankful for our MO S. Mahipal Reddy sir garu. Thank you, sir. మురహరి MPPS అగ్గనూరు పాఠశాలలో వర్క్ చేస్తున్నాము. ఈ క్విజ్ కాంపిటీషన్ నిర్వర్తించడం ద్వారా విద్యార్థుల్లో సూక్ష్మ సామర్థ్యాలు, అదేవిధంగా ఖచ్చితత్వము,
వేగవంతమైన సమాధానాలు రాబట్టడం ద్వారా విద్యార్థుల్లో భాషా విభాగాలలో సంఖ్యా విభాగము అంటే FLNలో సాధించాల్సిన సామర్థ్యాలు అన్ని కూడా ఈ క్విజ్ కాంపిటీషన్ ద్వారా సాధించడం జరుగుతుంది. ఈ ఖచ్చితత్వం ద్వారా విద్యార్థులు వాళ్ళ పోటీతత్వము ఇప్పటి నుండే అలవర్చుకునేటటువంటిది ఇది జరుగుతుంది. కాబట్టి చక్కని అవకాశం ఇది విద్యార్థులకు. ఇది 20 రోజుల ప్రణాళిక ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో ప్రతి జిల్లా లోపల ఈ విధంగా ఏర్పాటు చేస్తే విద్యా వ్యవస్థలో మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పు జరుగుతుందని మా యొక్క ఆలోచన. దీన్ని ఏర్పాటు చేసినటువంటి MRC బృందానికి విద్యాధికారి కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కోక గ్రామంలో మా బాబును ప్రైమరీ స్కూల్ 5వ తరగతిలో చదివిస్తున్నాను. మా టీచర్ వాళ్ళు కాల్ చేసి మాకు ఇట్లా FLN టాలెంట్ టెస్ట్ ఉంది మండల స్థాయిలో, మీ బాబుకు బాగా చదివించాలని కోరుకుంటున్నామని చెప్పారు. టీచర్ వాళ్ళు సాయిబ్రహ్మ టీచర్ గారు కానీ అఖిల టీచరు సరళ టీచర్ గారు సహకరించారు. ఉన్నత స్థాయిలో మా పిల్లలు చదవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, మా పిల్లల భవిష్యత్తు భావి తరాలుగా ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం మరెన్నో నిర్వహించాలని మన యాలాల ఎంఈఓ మైపాల్రెడ్డి సార్ గారిని, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ HM కిష్టమ్మ మేడం గారిని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు మమత, నేను UPS కమల్పూర్లో పనిచేస్తున్నా. అయితే ఈరోజు నిర్వహించినటువంటి FLS ఎగ్జామ్ పిల్లల లోపల చాలా ఏమంటారు వాళ్ళపైన వాళ్ళకి నమ్మకాన్ని కలగజేసింది. ఇట్లాంటి టెస్టులు పెట్టడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ అనేది బయటికి వస్తుంది, వాళ్ళపైన నమ్మకం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి టెస్టులు ఇంకా సార్ నిర్వహించాలి అని మైపాల్రెడ్డి సార్ని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషకరమైన విషయం. అయితే గత 2 నెలల క్రితమే మాకు మా మండల విద్యాధికారు ఈ టాలెంట్ టెస్ట్ గురించి చెప్పారు. 5వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం, EVS 4 విషయాల్లో కూడా చాలా చక్కగా తరగతి సామర్థ్యాలతో పాటు వాళ్ళకి GK విషయంలో చాలా మంచి సామర్థ్యాలను పొందారు విద్యార్థులు. మేము లాస్ట్ 2 డేస్ బ్యాక్ పిల్లలకు ఇక్కడ టెస్ట్ కూడా నిర్వహించాము. చాలా చక్కగా గతం కంటే చాలా మంచిగా చెప్పగలిగారు. ఇలాంటి అభివృద్ధి కాంపిటేటివ్ స్కిల్స్ టెస్టులు ఎప్పటికీ ఉండాలని నిర్వహిస్తారని సార్ గారు నిర్ణయిస్తూ ముగిస్తున్నారు. Respected MEO sir and remaining delegates, today our Mandal MEO sir Sri Maypaleddi sir has taken a great initiative to conduct FLN competitive exam across the Mandal, and all schools are participating in this program, and this program is very useful for the children, especially for the 5th class children. They are next going to 6th class to high schools. So this program is very advantage and useful for the children to uplift their knowledge and enhance their skills, especially in language communication skills in English language, and for fundamental maths problems, and as well as Telugu, and remaining other GK also included in this FLN test. This is called the talent search test. This test is very advantage, and I am very thankful to Sri Maypaleddi sir on the behalf of Vishwanathpur School, Yalal Mandal. Thank you one and all, and thank you very much sir once again for your great initiative. Thank you very much. సార్ నేను 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ నేమ్ MPS బగడియాల్. నేను 5వ తరగతి చదువుతున్నాను. క్విజ్ పోటీకి చాలా కష్టపడి చదువుకున్నాను. క్విజ్ పోటీకి స్కూల్లో ఎగ్జామ్ ఆశాను. ఏమేమి నేర్చుకున్నావు చెప్పు. తెలుగులో భవిష్యత్ కాలం, భూతకాలం, వర్తమాన కాలం అటువంటివి, మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్, ఇంగ్లీష్లో సెంటెన్స్ బొమ్మను చూసి సెంటెన్స్ చెప్పడం, EVSలో జీకే సూర్యుడు చుట్టూ ఏమేమి ప్లానెట్స్ లో
మరి ప్రైవేట్ స్కూల్స్ డీటుగా మరి అన్ని ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్లోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే ఒక నానుడి. అయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం కూడా ఇక్కడ అంతా ట్రైనింగ్ టీచర్స్ ఉంటారు, అన్ని నాలెడ్జ్ టీచర్స్ ఉంటారు. మరి మన దగ్గర కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి మన ఎంఈఓ గారు కొత్త ఆలోచనతోటి మన మండల స్థాయిలో 5వ తరగతి విద్యార్థులు మొత్తం మండలం విద్యార్థులు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కలిపి నిర్ణయించడం చాలా సంతోషం. ఇది పిల్లలకు కూడా ఇది కొత్త అంత అత్యుత్సాహంతో పాల్గొన్నారు. దీంట్లో టీచర్లు కూడా పోటీ పడి నేర్పిండ్రు, అన్ని స్కూళ్ళు పాఠశాల టీచర్లు, తర్వాత విద్యార్థులు కూడా పోటీ పడి చదివిండ్రు. అందుకే దీనికి ఇంకా ఇది చాలా బాగుంది. కాకపోతే ఇంకా S1కు ముందు S2కు ముందు కూడా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. చాలా కొత్తగా నిర్ణయం అయినందుకు మా ఎంఈఓ కూడా చాలా ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇట్లా నిర్వహించడం వల్ల కూడా విద్యార్థులు, ఎందుకంటే మేము చూస్తున్నాము ఆ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా అక్కడ పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు కాబట్టి పేరెంట్స్ను కూడా చాలా సంతోషపడ్డారు. కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మా ఎంఈఓ గారు నిర్వహిస్తే బాగుంటుందని చాలా సంతోషం. వైడియాల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. ఎంఈఓ మహిపాల్ రెడ్డి గారు ఒక చక్కని వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. 3rd క్లాస్ FLS గురించి కూడా చాలా కష్టపడ్డారు. మండల స్థాయిలో చక్కని ప్రతిభ ఉండేటట్లుగా పిల్లల్ని తీర్చిదిద్దినారు. కానీ దురదృష్టవశాత్తు FLS 3rd క్లాస్ దానికి మన మండలం సెలెక్ట్ కాకపోవడం దురదృష్టకరం. అది ఏమైనా సార్ 5th క్లాస్ విద్యార్థులకు ఒక చక్కని ప్రోగ్రాం తీసుకుని వచ్చారు. ఈ 5th వాళ్ళు నెక్స్ట్ హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ మండలంలో ఉన్న ప్రతి విద్యార్థి ఒక చక్కని ప్రతిభతో హై స్కూల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో FLS ఆర్ FLN 5th క్లాస్కు వాళ్ళకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తరహాలో 2026లో చక్కని ప్రోగ్రాం తీసుకురావడం, పిల్లలు దానికి చాలా చక్కని తర్ఫీదు ఉండే విధంగా టీచర్లు హెడ్ మాస్టర్లు కృషి చేయడం వల్ల ఈరోజు చక్కని పరీక్ష నిర్వహించుకోవడం జరిగింది. వారందరికీ గెలిచిన వారికి అందరికీ విధంగా ఈ పాఠశాలలో 5 మందికి అభినందనలు. ఇలాంటి కార్యక్రమం సార్ ద్వారా ఇంకా ఎన్నో రావాలని మనసారా ఆశిస్తూ ఇటువంటి ప్రోగ్రామ్ని చాలా చక్కగా నిర్వహించినందుకు టీచర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు కె శశిధర్రావు. నేను యాలాల్ మండల్ అక్కంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటీగా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా యాలాల్ మండల్లో రిసోర్స్ పర్సన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మా మండలంలో ఇటీవల ఎంఈఓ గారు అయినటువంటి శ్రీ షేరి మహిపాల్ రెడ్డి గారు తన యొక్క విశాల అనుభవంతో ఏదో ఒకటి పిల్లలకు నూతనంగా చేయాలనే ఉద్దేశంతో మరి మా యాలాల్ మండలంలో మొట్టమొదటిసారిగా క్విజ్ అనే ఒక ప్రోగ్రామ్ని 5వ తరగతి విద్యార్థులకు మొత్తానికి SA2 పరీక్షకు కూడా ఉపయోగపడే విధంగా సార్ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశానుసారం మరి ఒక 15 రోజుల వరకు అన్ని ప్లాన్ చేసుకొని ప్రతి అంశాల్లో మనకు తెలుగులో, మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో, EVSలో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటెన్స్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి నాలెడ్జ్ బేస్ పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ మరి ఇన్స్టాంట్గా పిల్లలకు ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారో లేదో అనే ఉద్దేశంతో మరి వాళ్ళకు పర్టికులర్గా గైడెన్స్ ఇచ్చే విధంగా ఒక 1 మంత్ వరకు టైం ఇచ్చి వాళ్ళకు మొత్తం కూడా ఈ అంశాలపైన మీరు నేర్చుకోవాలని చెప్పేసి చేయడం వల్ల మొత్తానికి ప్రతి పాఠశాలలోని 5వ తరగతి విద్యార్థులందరూ కూడా చాలా వరకు టీచర్ యొక్క సహకారంతో ప్రత్యేక శ్రద్ధతో చాలా బాగా నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న దాన్ని వాళ్ళు ఈ క్విజ్ లోపల పెట్టాలని ఆకాంక్షిస్తున్నాము. ఆ క్విజ్ కూడా మనకు ఇవాళ మనకు మార్నింగ్ క్విజ్ కూడా చేయడం జరిగింది. ఆ క్విజ్ చాలా బాగా జరిగింది. పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. నేను గమనించింది ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు.